యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ జాడ తెలియలేదు. చెన్నై ఎయిర్పోర్ట్ లో దిగగానే యూట్యూబర్ సన్నీని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలో రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. జ్యోతి మల్హోత్రా సన్నీలను కలిపి ఎన్ఐఏ విచారిస్తున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే మల్హోత్రా అరెస్టు చేసి జైలుకు పంపారు. వారం రోజులైనా సన్నీ యాదవ్ తమ దగ్గర ఉన్నాడని ఎన్ఐఏ చెప్పడం లేదు. పాకిస్తాన్లో వీడియోలు చేసి దుబాయ్ మీదుగా చెన్నైకి చేరుకున్నాడు భయ్యా సన్నీ యాదవ్. పాకిస్తాన్లోని ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నవారితో సమావేశమైన వీడియోలు బయటకి వచ్చాయి. ఇతడితో సంబంధాలు ఉన్న వాళ్లతో సమావేశంపై ఆరా తీస్తోంది ఎన్ఐఏ. కాగా 2 రోజుల క్రిందట సన్నీ యాదవ్ తండ్రి రవీందర్ ఎన్టీవీతో మాట్లాడారు. భయ్యా సన్నీ యాదవ్ ను చెన్నైలో అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. సన్నీ యాదవ్ స్నేహితుడు చెర్రీని ఇంట్లో 29న గుర్తు తెలియని వ్యక్తులు అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం సెంట్రల్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు మా ఇంటికి కూడా వచ్చారన్నారు. కొన్ని పత్రాలు పరిశీలించారని, మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు. మా అబ్బాయికి ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవు. సన్నీ యాదవ్ దేశభక్తుడు. పాకిస్తాన్ కు కేవలం బైక్ రైడర్ గానే వెళ్ళాడు. పహల్గామ్ ఘటనకు ముందే పాకిస్తాన్ టూర్ కంప్లీట్ చేసుకుని వచ్చాడని తెలిపాడు. ఎవరు ఎందుకు అదుపులోకి తీసుకున్నారో చెప్తే నేను కూడా వారికి సహకరిస్తానని తెలిపారు. మా అబ్బాయి ఆచూకీ చెప్పాలి, లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని తెలిపాడు.